మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తపరిచి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రం ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 10 రోజుల క్రితం ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ గారిని అత్యంత దారుణంగా అక్కడున్నబడే కొంతమంది అగ్రకులస్తులు ట్రాక్టర్తో తొక్కించి చంపడం జరిగింది. చంపిన వారిలో కొంతమందిని అరెస్టు చేసి కోర్టుకు పంపించడం జరిగింది. అలాగే దాని వెనుక ఉండబడే వాళ్లను కూడా త్వరలోనే అరెస్టు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టిఎం రమేష్ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు ఒక ఉద్యోగం, అలాగే 5 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంఆర్పీఎస్ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ, పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జి మాదిగ, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జలపూడి అశోక్ మాదిగ, పల్నాడు జిల్లా కార్యదర్శి పులుకూరి రామారావు మాదిగ, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు చింతపల్లి గంగాధర మాదిగ, వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చిగోళ సుధాకర్ మాదిగ, మాదిగ మహిళా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పేరేచర్ల బుజ్జమ్మ మాదిగ, పల్నాడు జిల్లా మహిళా అధికార ప్రతినిధి బొంతా రాణి మాదిగ, నర్సరావుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రేపూరి కుమారి మాదిగ, రొంపిచెర్ల మండలం అధ్యక్షులు తాళ్లూరు దేవదానం మాదిగ, నర్సరావుపేట మండల నాయకులు ప్రత్తిపాటి దాసు మాదిగ, గద్దల యేసుదాసు మాదిగ, కొమ్ముల వెంకటేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.